నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఇప్పుడు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఇక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారి గురించి మనం ఆలోచించినా, ఆలోచించే టైం కూడా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు వీడియో చూడకున్నా వాళ్ళకి జరగాల్సిన పనులు జరగాలి. ఎందుకంటే వారికి ఎంత త్వరగా పనులైతే అంత మంచిదనమాట. ఎందుకంటే వారి మీద 2025 సంవత్సరం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే గనక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, రవి భగవాన్ యొక్క అశుభ దృష్టి, బుధ భగవాన్ యొక్క అశుభ దృష్టి వీటన్నిటి ఉండడం వల్ల అయితే వారు ఎక్కడికెళ్తే అక్కడ ఇబ్బంది పడటం, ఎక్కడ పనులనుకుంటే అక్కడికెళ్తే వెనక్కి రావడం. దారిద్ర్యం మనకన్నా ముందెళ్తుందా అనే విధంగా ఉన్నారు. ఏది మకర రాశి వారు. ఎందుకంటే గనక కాంట్రాక్ట్ రంగాల్లో కావచ్చు, మామూలుగా జాబ్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, ఏ రంగానికి అడుగుపెట్టినా వెనక్కొస్తున్నారు. ఎక్కడైనా మోసపోతున్నారు. డబ్బులిచ్చేసి కొట్టించుకొనొచ్చేస్తున్నారు. డబ్బులిచ్చేసి మళ్ళీ కొట్టుకొని వస్తున్నారన్నమాట. హ్మ్. అబద్ధాలు, మోసం, ఎవరిని నమ్మాలో తెలీదు. ఇది 2025 వరకు కొనసాగింది. వీటితో పాటు వారి మీద చేయించి చెడు ప్రయోగాలు. వీరి మంచితనానికి తట్టుకోలేక వీరికే పేరొస్తుందని వారి మీద చెడు ప్రయోగాలు గూడా, ఆటంకాలు రావటం, ఇబ్బందులు పడటం, ఇవన్నీ గూడా 2025లో చవి చూసారు వీరు. హ్మ్. వీటన్నిటికి కొంచెం భిన్నంగా మారుతుంది అంటే మొదటి 3 మాసాలు బావుంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇక్కడేమవుద్దంటే బుధుడు మంచి స్థానంలోకొస్తున్నాడు. అలానే గురువు మంచి స్థానంలో ఉన్నాడు. అలానే శుక్రుడు కూడా మంచి స్థానంలోకొస్తున్నాడు. కాబట్టి ఈ 3 మాసాలు వీరికి అద్భుతంగా ఉండకపోయినా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరం డిసెంబర్‌లో పడ్డటువంటి బాధలన్నీ, నవంబర్‌లో పడ్డ బాధలన్నీ, అక్టోబర్, సెప్టెంబర్‌లో పడ్డ బాధలన్నీ కూడా కొంతమేర బాగున్నాయని చెప్పొచ్చు. ఎవరో వస్తారు, డబ్బు తీసుకెళ్ళిపోతారు. ఎందుకు తీసుకెళ్లారో తెలీదు. ఎవరో వస్తారు, ఆ వ్యాపారంలో డబ్బంటాడు. ఎందుకు పెట్టాడో తెలీదు. వీరికి తెలియకుండానే ఇబ్బంది పడిపోతారన్నమాట. అలాంటి ఇబ్బంది నుంచి కొంతమేర బయటికొస్తారని చెప్పొచ్చు. ఇక వీరికి ఉన్న దాంట్లో ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన వచ్చిద్ది. అది చిన్న బడ్డీ కొట్లా, కిరాణా షాప్సా, హోటల్సా, రెస్టారెంట్సా ఈ రకంగా వీరు వృత్తిలోకి వచ్చేదానికైతే అవకాశాలున్నాయి. ఏది 3 మాసాలు మొదలుపెడితేనే మళ్ళీ కూడా. హ్మ్. అది కూడా ఫిబ్రవరి 19 తర్వాత మొదలుపెడితే ఇంకా మంచి జరిగేదానికైతే అవకాశం ఉంది వీరికి. మళ్ళీ నిలదొక్కుకోగలుగుతారు కాబట్టి ఇబ్బంది లేదు. ఈ 3 మాసాలు మారినియా మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. అంటే మార్చిలోపు వీరు ఏదన్నా సెటిల్ అవ్వచ్చు వ్యాపార పరంగా. ఇది కూడా బావుండాలి అనుకుంటే గనక ఎక్కడైనా విష్ణు ఆలయం గాని, లేదా అమ్మవారి ఆలయం ఉంటే గనక అక్కడ కుంకుమార్చన చేయిస్తే చాలా మంచిది. లేదంటే గనక వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకుంటే ఇంకా మంచిది. ఎక్కడైనా రాముల వారి కళ్యాణం చేసినటువంటి అక్షంతలుంటే కూడా వాటితో చేసుకోవచ్చు. ఇక లక్ష్మీ నరసింహ స్వామికి ముడుపు కట్టుకున్నా కూడా వీరికి సరిపోతుంది. ఏది 3 మాసాలు. వీటిలో ఏదైనా చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు చూసినట్టయితే గనక ఆరోగ్య ప్రకారంగా కొంచెం క్షీణించేదానికి, ఎక్కువ స్ట్రెస్ అవ్వటం వల్ల ఆరోగ్యం క్షీణించేదానికైతే కనపడుతుంది. ఎలాంటి గ్రహాలంటూ అనుకూలంగా ఉన్నాయండి? ఎలాంటి పనులంటూ జరుగుతాయి వీళ్ళకి? పోతే వీరికి హోటల్స్, రెస్టారెంట్స్ వాటిల్లో అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే చంద్రుడు వీరికి ఉచ్చంలో కనిపిస్తున్నాడు. చంద్రుడి గ్రహం వీరికి బాగుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా దానికి సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులు, హోటల్స్ రంగం వీరికి బావుంటుంది. శుక్రునిది కూడా చాలా బావుంది కాబట్టి రెస్టారెంట్స్ వాటిల్లో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఏదైనా హోటల్స్, రెస్టారెంట్స్ ఇంకా 3 హ్మ్. స్టార్, 4 స్టార్ వాటికి కూడా వీరు వెళ్ళేదానికైతే అవకాశం కనిపిస్తా ఉంది. చిన్నగానే మొదలయ్యి పెద్దగా అవుతుంది. ఒకటి శుక్రుని గ్రహం బావుంది. అంటే పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవితం కొనసాగించడానికి కూడా బావుంటుంది సంవత్సరం మొత్తం కూడాను. ఇక రెండోది బుధుడిది బావుంది. ఏదైనా వ్యాపారాలు పంట భూములు పండించుకునేదానికి, రైతులుగా గూడా చేసుకునేదానికి అద్భుతంగా ఉంటుంది. అలా చేయాలంటే గనక ఏప్రిల్, మే, జూన్ ఇక్కడ గనక మీరు పంట పొలాలు తీసుకోవటం, పంట పొలాలు తీసుకొని కౌలుకైనా వేసుకోవడం, వేరే వారికి చేయించడం, పంట పొలాలు కొనడం, ఏదైనా స్థలాలు కొనటం, రియల్ ఎస్టేట్ రంగం ఇలాంటి వాటికైతే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక హోటల్స్ కానీ కాకుండా హాస్పిటల్స్ రంగం, డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్ ఇలాంటి వాటిలో కూడా అద్భుతాలు సృష్టించిపోతున్నారు వీరు మకర రాశి వారు. కాబట్టి అలాంటి వాటి రంగంలో కూడా 6 మాసాల లోపు చేసుకోవచ్చు. ఇకపోతే ఎవరికైనా చంటి పిల్లలు ఉంటారు గదా! ఈ చంటి పిల్లలకి ఎవరైనా ఒక ఇద్దరికి, ముగ్గురికి అయినా సరే చదువు చెప్పించడం. చదువు దానం. చదువు మనం దానం ఇవ్వలేం. చదువుకోడానికి కలటువంటి వనరులు దానం చేయడం అనేది వీరికి బాగా కలిసొస్తుంది. కాబట్టి జూన్ లోపు గనక ఎవరైనా ఇద్దరిని తీసుకుంటే గనక వీరికి కలిసొస్తుంది. ఇకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలైతే శుక్రుడు బాగా ఉచ్చంలోకొస్తారు వీరికి. అలానే కలత్ర దోషం ఉన్నోళ్ళైతే ఆ దోషానికి పరిహారం చేసుకోవాలి.
అలానే కలత్ర దోషం లేని వాళ్ళు, ఏదైనా కుజు దోషం ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది కనిపిస్తుంటారు ఈ రాశిలో. వారందరూ కూడా దోషానికి పరిహారాలు చేసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడానికైతే చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ యొక్క మాసాలు. ఇక్కడ ప్రయత్నం చేసుకుంటే బావుంటుంది. ఇక్కడ పార్వతి అమ్మవారికి పూజించుకోవాలి. లేదా లలిత అమ్మవారికి పూజించుకొని పెళ్లి చేసుకుంటే గనక చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3, 4 మాసాలు కూడా ఏదైనా విదేశీ ప్రయత్నం చేసేవారు, అలానే ఏదైనా జాబ్‌లో వెసులుబాటు కావాలనుకునేవారు, ఏదైనా మిలిటరీ, పోలీస్ రంగాల్లో వెళ్ళాలనుకునేవారు, ఏదైనా మంచి సెటిల్ అవ్వాలనుకునేవారు, జాబ్ బావుండాలి, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఈ 3 మాసాలైతే అద్భుతంగా కలిపొస్తాయి. ఇక ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే గనక ఏదైనా కొబ్బరికాయ, గుమ్మడికాయలు ఉంటాయి కదా! హ్మ్. ఈ కొబ్బరికాయ గాని, గుమ్మడికాయ గాని ప్రతి మాసానికి ఒక్కసారైనా సరే అమావాస్య ముందు, పౌర్ణమి ముందు వీరికి వీరే దిష్టి తీసుకొని అది పగలగొట్టకుండా తీసుకొనెళ్ళి పారేటువంటి నీటిలో గాని, లేదా పొదరన్న చెట్టులో గాని పెట్టాలి. ఇది లాస్ట్ ఈ 3 మాసాలు చేసుకున్నట్టయితే ఏదైనా ట్రావెల్స్ రంగం గాని, ఏదన్నా మంచి రంగాల్లో మార్కెటింగ్ రంగాల్లో, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ రంగాల్లో గూడా వీరు రాణించేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి కాబట్టి, ఈ మార ప్రయత్నం చేస్తే అద్భుతంగా బావుంటుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించి అండి కలర్ అనుకోవచ్చు, వారం అనుకోవచ్చు. ఏ విధంగా కలిసొస్తాయి? ముఖ్యంగా వీరికి మకర రాశి కాబట్టి, వీరికి గులాబీ కలర్, అలానే ఆరెంజ్ కలర్, దాంతో పాటు యెల్లో కలర్ వీరికి అద్భుతంగా ఉంటుంది. గ్రీన్ కలర్ కూడా నిండు గ్రీన్ కలర్ 100% గ్రీన్ అంటారు. అలాంటి కలర్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి వారం వచ్చేసి ఆదివారం, మంగళవారం 2 కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి నంబర్ వచ్చేసి 7, 9, 8 ఈ 3 నంబర్‌లు కూడా వీరికి చాలా బావుంటాయి. ఇక వీరు కొనసాగించుకుంటూనే ఉండొచ్చు. ఏదైనా ఎవరిని నమ్మకూడదు. ఇంకా వీరికి జాతక ప్రకారంగా కాలేదు అంటే గనక వారికి ఇంకా కూడా చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి అని అర్థం. అవన్నీ కూడా మనకి పటాపంచలు అవ్వాలంటే మనకుగా తెలీదు. కాబట్టి గ్రహాలు మనల్ని ఏం ఇబ్బంది పెట్టవు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే గనక అవి మన మీద జరిగినటువంటి చెడు ప్రయోగాల వల్ల. అది ఎక్కడైనా సంప్రదిస్తే గురువుగారికి అక్కడ ఏం ప్రయోగం జరిగింది? దాన్ని ఎలాగ తీయాలనేది అక్కడ మనం చూసుకోవచ్చు. దాని ప్రకారం మనం ముందుకెళ్ళొచ్చు. చాలా చక్కగా తెలియసా గురుగారు. ధన్యవాదాలు.